తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్లో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం భక్తులను వాహనదారులను వణికిస్తోంది. తాజాగా ఒక ఒంటరి ఏనుగు నేరుగా ఘాట్ రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితి అదుపు చేసేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిపైనే ఏనుగులు ఎదురుదారికి దిగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. భాకరాపేట ఘాట్ రోడ్డుపై ఒంటరి ఏనుగు ప్రత్యక్షమవడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనదారుల భద్రత దృష్ట్యా అటువైపు రాకపోకలను తక్షణమే నిలిపివేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో సుమారు 7 ఏనుగుల గుంపు అడవి నుంచి బయటకొచ్చి రోడ్డు పరిసరాల్లో తిష్టవేసింది. వీటిని తిరిగి అడవిలోకి మళ్లించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నించారు. టపాసులు కాలుస్తూ సైరన్లతో ఏనుగులను భయపెట్టేందుకు ప్రయత్నించగా అనూహ్యంగా గజరాజులు అధికారులపైనే తిరగబడ్డాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు సిబ్బంది వైపు దూసుకురావడంతో ప్రాణభయంతో అధికారులు సిబ్బంది పరుగులు తీశారు. కొద్దిసేపు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిమ్మ చీకట్లో ఏ క్షణాన ఏనుగులు ఎటువైపు నుంచి వస్తాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. గజరాజుల సంచారంపై అటవీశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందా? ఘాట్ రోడ్లో ప్రయాణించే వారికి రక్షణ కల్పించేందుకు అదనపు బలగాలను మోహరించారా? ఏనుగులు గ్రామాల వైపు లేదా ప్రధాన రహదారుల వైపు రాకుండా శాశ్వత పరిష్కారం ఏమిటి? ప్రస్తుతానికి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. వాహనదారులు భాకరాపేట ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.